జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇటీవల కొల్లిపరలో జరిగిన భారీ చోరీ కేసులో కట్టారి వెంకటేశ్వర్లు, కట్టారి నాగమణి భార్యాభర్తలని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. వీరిరువురు కొల్లిపరలో నివాసం ఉంటారని, సొంత ఊర్లోనే పల్సర్ బండిపై తిరుగుతూ తాళాలు వేసిన ఇల్లు వెతికి మరీ దొంగతనాలు చేస్తుంటారని ఎస్పీ తెలిపారు. మధుసూదన్ రావు ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేశారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితుడు కొల్లిపర పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడంతో కొల్లిపర పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన అనుమానిత వ్యక్తి కట్టారి వెంకటేశ్వర్లని విచారణ చేపట్టారు. దీంతో దొంగతనం మిస్టరీ కేసు వీడింది. చోరీ చేసిన 173 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి, 2,15,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. ఇప్పటికే ముద్దాయిపై 13 కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు. దొంగిలించిన సొమ్ము మొత్తాన్ని అతను భార్య తేజ నాగమణి దగ్గర దాచేవాడన్న ఎస్పీ భార్యాభర్తలిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. డీఎస్పీ జనార్దన్ రావుతో పాటు కొల్లిపర పోలీసుల్ని జిల్లా ఎస్పీ అభినందించారు.